హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోనీ న్యూస్ ఛానల్ అండి. ఈరోజు మీకు వచ్చేసి నేను ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా క్రిస్పీగా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ ఒక 2 పొటాటోస్ తీసుకోవాలండి. తీసుకొని మంచిగా దాని పొట్టు తీసేసి మనం ఇలాగా ఆ పక్క ఈ పక్క కట్ చేసుకోవాలండి. మనం పొటాటోస్ ఎప్పుడు చిన్నవి తీసుకోకూడదండి, కొంచెం పెద్దగా బిగ్ సైజులో ఉండేటివి తీసుకొనేసి కొంచెం పొడవుగా ఉండేటివి మనము తీసుకోవాలండి. అప్పుడు కట్ చేసేకి మంచిగా ఉంటుంది, షేప్ కూడా నీట్గా వస్తాయండి. ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట అండి. ఇలాగ మనం కట్ చేసుకుంటే చాలా బాగా ఉంటుందండి తినడానికి, అలాగే చూడడానికి కూడా. పొటాటోస్ అనేది ఇదేం చాలా ప్రాసెస్ పెద్దదేనండి. కాకపోతే చేస్తే పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. బయట రెడీమేడ్వి దొరుకుతాయండి, అవి ఎన్ని రోజులు వాళ్ళు కెమికల్ వేసి స్టోర్ చేసింటారు కదండి, మనకు తెలీదు. ఆ నూనె కాగిండే నూనెలోనే వేసి మనకి బయట ఇస్తారండి. అది అంత మంచిది కాదు పిల్లలకి. ఇంట్లోనే చేసిస్తే వాళ్ళు మంచిగా తింటారండి. కొద్దిగా మంచి నీళ్ళండి ఇవి, కొద్దిగా సాల్ట్ వేసి ఇలా కడుక్కోవాలండి. ఎందుకంటే పొటాటోకి ఒక లక్షణం ఉంటుందండి, కోసిన వెంటనే అవి కొద్దిగా బ్లాక్గా అయిపోతాయి అన్నమాట. మనము ఇలాగా సాల్ట్ వాటర్లో వేసి కడగడం వల్ల కలర్ అనేది చేంజ్ కాదండి, అలాగే ఉంటుందన్నమాట. చూడడానికి కూడా మంచిగా బాగుంటుంది కలర్స్. ఇలాగ మనము వేసుకోవాలండి. ఇలా కడిగి ఒక క్లాత్ పైన కానీ ఒక టిష్యూ పేపర్లో మీరు ఈ తడి అంతా పీల్చుకున్న తర్వాత మనము చేసుకోవాలండి. ఇలా షేప్గా కట్ చేసుకుంటే నీట్గా చూడడానికి మంచిగా ఉంటాయండి, తినడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వేడి నీళ్ళకి మనము కట్ పెట్టుకున్నాం కదండి పొటాటో, అవి ఇందులో బాయిల్డ్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలా బాయిల్డ్ అయితే చాలండి, చాలా ఏమీ ఉడకక్కర్లేదు. ఇలా బాయిల్డ్ కావాలండి. మీరు బాయిల్డ్ అయిన తర్వాత కొద్దిగా కార్న్ఫ్లవర్ కలిపి మళ్ళా ఆయిల్లోకి వేసుకోవచ్చండి, అది కూడా చాలా క్రిస్పీగా వస్తుంది చూడ్డానికి. ఇలాగా ఒక 2 మినిట్స్ అన్నా అందులో హాట్ వాటర్లో కుక్ కావాలండి పొటాటో, అప్పుడు చాలా మంచిగా వస్తుందన్నమాట. మా పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. ఇందులోకి జామ్ వేసుకొని, టమాటా జామ్ వేసుకొని తింటారండి. చేసి అంటారండి నన్ను, రోజు ఇదే గొడవండి వాళ్ళది, ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి ఇమ్మా అంటారు. అందుకే ఈరోజు చేసి ఇమ్మన్నారండి, అందుకే చేసిస్తున్నాను. ఇలాగా 2 మినిట్స్ అలా కుక్ అయ్యాయండి. ఇవి తీసేస్తున్నాను అన్నమాట. ఇవి తీసేసి ఇంకా కొద్దిగా ఆరాక మనము ఫ్రీజర్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఎన్ని రోజులన్నా పిల్లలు కావాలి అన్నప్పుడు మనము చేసి ఇవ్వచ్చండి. లేదంటే కూడా ఇలా అప్పుడప్పుడే చేసుకోవాలంటే ఒక 1 అవర్ 2 అవర్స్ అలా ఫ్రీజర్లో పెట్టి మళ్ళీ ఆయిల్లో మనము ఫ్రై చేయడం వల్ల ఇంకా క్రిస్పీగా వస్తుందండి పొటాటో, తినడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. నేనేమి ఫ్రీజర్లో పెట్టలేదండి, మా పిల్లలు కావాలి అంటే అలానే చేసేసాను. మీకు ఇలా చాలా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ పెట్టుకున్న అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. పిల్లలకి చాలా మంచిగా ఉంటుందన్నమాట, క్రిస్పీగా కూడా వస్తాయి. ఇలాగా ఒక వేయించుకున్నాక ఒకసారి తీసేయాలండి. ఒక 5 మినిట్స్ వరకు అలా స్లోగా వేగితే మంచిగా ఉంటుందండి. ఇది 2 టైమ్స్ వేయించుకోవాలండి మనము. పొటాటో అప్పుడు చాలా క్రిస్పీగా వస్తుంది, లోగా సాఫ్ట్గా ఉంటుందండి, తినడానికి చాలా మంచిగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. ఇప్పుడు తీసేస్తున్నానండి ఇది నేను, చాలు. మళ్ళీ ఇవి చల్లారాక మళ్ళీ మనము ఇంకా ఒకసారి మనము వేయించుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అప్పుడు మంచిగా ఉంటాయన్నమాట క్రిస్పీగా. ఇలా ఇప్పుడు వెత్తేయాలండి ఇవి.
ఇది చాలా చిన్న ప్రాసెస్ ఏం కాదండి, కొద్దిగా పెద్ద ప్రాసెస్సే. ఇంకా పిల్లలు ఇష్టపడ్డారని మనము చేసి వాళ్ళంతేనండి. ఇప్పుడు మళ్ళీ చల్లారాయండి. ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ టైం బాయిల్ చేసుకుంటున్నాను ఆయిల్‌లో. మీరెప్పుడూ ఇలాగా బాయిల్ 2 టైమ్స్ బాయిల్ చేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి. చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఇలా చిన్నగా బాగా బాయిల్డ్ అయితే తినడానికి కూడా మనకి చాలా బాగుంటుందండి. చూడ్డానికి చాలా సింపుల్ అనిపిస్తుందండి, కానీ చేస్తే తెలుస్తుందండి కొద్దిగా ప్రాసెస్ ఎక్కువే పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్‌ది. కానీ పిల్లలు ఇష్టపడి తింటారండి ఇది చేయడం వల్ల. చూసారా ఇలా వచ్చాయి. ఇంకొద్దిగా బ్రౌన్ కలర్ వస్తే మంచిగా ఉంటుందండి. అప్పుడు తినడానికి ఇంకొద్దిగా వేగాలన్నమాట. మా పిల్లలైతే చాలా ఇష్టం అండి. మా పాపకైతే చాలా ప్రాణము ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే. రోజు అదే అడుగుతూ ఉంటుందండి, చేసి అనేసి. వాళ్ళ కోసమని నేను చేశానండి. చూసారండి ఇప్పుడు అయ్యాయి పర్ఫెక్ట్‌గా. నేను ఇవన్నీ వెత్తేసానండి. దీనికి అసలు మనం ఏమీ యాడ్ చేసే అంత లేదండి. సింపుల్‌గా ఉంటుంది. కాకపోతే చాలా మంచిగా పిల్లలు ఇష్టపడతారండి తినడానికి. బయట దొరికేదంత మంచిగా ఉండదు కదండీ. మనంత హైజీనిక్‌గా వాళ్ళు ఎక్కడ చేస్తారండి. మనం మంచిగా నీట్‌గా మన పిల్లలకి ఇంట్లో చేసియడం వల్ల వాళ్ళు మనస్ఫూర్తిగా తింటారు కదండీ. ఇప్పుడు హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఏదో ఒకటి అడుగుతుంటారండి, చేసి ఇవ్వండి మీరు కూడా. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చూసారా, ఇలా బ్రౌన్ కలర్లో కుక్ అయ్యాయండి. దీనికి మనం కొంచెంగా సాల్టు యాడ్ చేసుకున్నామండి. ఇలా తిన్నా కూడా చాలా మంచిగా ఉంటుందండి, జామ్ వేసుకొని. కొద్దిగా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా సాల్టు, అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడరు, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశానండి. మీకు కావాల్సి ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. అసలు మనం అవి ఏమీ యాడ్ చేయకున్నా కూడా తినడానికి చాలా మంచిగా ఉంటుందండి. ఇంతేనండి, ఇది ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.